నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో అత్యంత ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఎన్టీఆర్ పరిషత్ నాటకాల పోటీలో ఉత్తమ ప్రదర్శనగా కృష్ణబిలం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం స్వామివారికి నరసింహావతారంలో విశేష అలంకారం చేసి పూజలు నిర్వహించారు. శోభాయమానంగా భక్తజనులకు దివ్య దర్శనమిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి నయన మనోహరంగా అగుపించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో స్వామివారిని శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ జొన్నాదుల మహేష్, ఈవో డి శ్రీనివాసరావు, అర్చకులు సత్యనారాయణ గౌతమ్, అలహరి రవి, తీర్థానందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోస్ రోడ్లోని ఈనెట్ ఎంటర్టైన్మెంట్ కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత సంస్థ డైరెక్టర్ జమ్ముల ప్రవీణ్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు. మా ఫైబర్ ద్వారా ఇంటింటికి అసాధారణ వేగంతో అత్యంత అందుబాటు ధరల్లో ఇంటర్నెట్ అందిస్తున్నామని చెప్పారు. ఈ నూతన సంవత్సరం మరిన్ని ఉత్తమ సేవలు అందిస్తామని చెప్పారు ప్రవీణ్. ఈ కార్యక్రమంలో సంస్థ తెనాలి మేనేజర్ అందే సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. అదే ఫైబర్ టు హోమ్ యూనిట్ కేబుల్ ద్వారా అత్యంత స్పీడ్తో తక్కువ రేట్లకే ప్రజలకు అందుబాటులో ఉన్న రేట్లతో తెనాలిలో ఒక 5 నెలల్లోనే అగ్రగామిగా నిలిచిన యూనిట్ మొదటి న్యూ సంవత్సరం తరపున శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ యూనిట్ కస్టమర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయం ప్రక్కన గల విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి నాగేశ్వరరావు గృహంలో షార్ట్ సర్క్యూట్ తో పాక్షికంగా గృహంలోని వస్తువులు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది కథనం ప్రకారం ఇంటి యజమాని నాగేశ్వరరావు ఇంటికి తాళం వేసి విజయవాడ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అయితే ఇంట్లో నుండి పొగలు రావడం గమనించిన చుట్టుప్రక్కల వారు కేకలు వేయడంతో హుటాహుటిన కొందరు అగ్నిమాపక కేంద్రానికి వెళ్లి విషయం తెలియజేశారు. ఫైర్ సిబ్బంది వచ్చి తాళాలు తొలగించి లోపలికి వెళ్లి పరిశీలించగా ఇన్వర్టర్ షార్ట్ అయి మండిందని చెప్పారు. మంటల్లో ల్యాప్టాప్, టీవీతో పాటు ఇల్లంతా పొగతో కావురు వేసింది. ఇంట్లో ఇంకా ఏం నష్టం జరిగిందనేది ఇంటి యజమాని వస్తే గానీ తెలియదని ఫైర్ ఉద్యోగి సుధాకర్ తెలిపారు. ఇన్వర్టర్ టీవీ పక్కనే ఉండటం వల్ల అది షార్ట్ సర్క్యూట్ అయిపోయిందనమాట. దానివల్ల మొత్తం ఈ లాస్ అంతా కూడా జరిగిందనమాట. మరి ఇంట్లో వాళ్ళు ఎవరో లేరు అని చెప్పేసారని అంటున్నారు. మరి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏం తెలియదు. సరే, అయితే మా తర్వాత మేము ఈ గదిలో ఈ తలుపులు కూడా ఆ తాళం కూడా పగలగొట్టి ఆ బెడ్రూమ్ డోర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట. అయితే మనుషులకి ఎలాంటిది మాత్రం లాస్ లేదు. మనుషులు లాస్ లేదు, కానీ వాళ్ళు ఏదైనా వచ్చిన తర్వాత లాస్ అనేది ఏం జరిగింది అనేది, ఎంత నష్టం అనేటటువంటిది వాళ్ళు చెప్తారనమాట. కిందకొచ్చు దాంట్లో సాయంత్రం మళ్ళీ కింద వాళ్ళకి ఇబ్బంది పడకూడదు. 5 ఇచ్చేసేయండి, కింద వాళ్ళకి ఏం లేదు. తొందరలోంచి పొగలు వస్తుంటే మేమంతా పైనుంచి చూస్తే ఏంటంటే ఏం తెలియదు, అర్థం కాదు. ఆ పక్క వాళ్ళ నుంచి వచ్చారు, ఆఫీస్ నుంచి అందరూ. సరే, పొగలు వస్తుంటే ఏమిటా పొగలు వస్తుంటే మేము గబగబ పైనుంచి 4 పిలిచాము. ఇక
పిలిచడానికి అందరూ కార్యక్రమం వాళ్ళంతా వచ్చి తెలుగు పగలు కొట్టారు. ఇక పొగ విపరీతంగా బయటకు వచ్చేసి ఊపిరి ఆడకండి. అదే ఈనట్టు వల్లే తెలుగు నాటకం సజీవమైనదని, తెనాలి దానిని రుజువు చేయడంలో ముందు వరుసలో ఉంటుందని ప్రముఖ నాటక రచయిత పరిశోధకులు మొదటి నాగభూషణ శర్మ అన్నారు. రామలింగేశ్వరపేట మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో శనివారం రాత్రి జరిగిన సభలో శర్మ మాట్లాడుతూ నాటకం ద్వారా భిన్న స్వరూపాలున్న సమాజాన్ని ఒకే వేదికపై ప్రత్యక్షంగా చూడగలమన్నారు. ముగ్గురు విభిన్నమైన వ్యక్తుల కలయికతో మొదలెట్టినటువంటి కళా పరిషత్తును చూస్తే నాటకానికి అవసరమైన 3 కోణాలు కనిపిస్తాయి మనకు. ఒకటి పోరాటం, రెండవది దార్శనికత, మూడవది ఆధిపత్యం. ఈ మూడిటి యొక్క కలయికతో మొదలెట్టిన ఈ కళా పరిషత్తు 9వ వార్షికోత్సవం జరుపుతోంది. చాలా సంతోషం. తెనాలి గురించి శ్రీరామూర్తి గారు పద్యాలలో వచనంలో మనకు చెప్పారు. చాలామంది పాత వాళ్ళని గురించి అనుకుంటామండి. మహామహులు ఇక్కడ జన్మించి ఈ నేలని పునీతం చేశారు. రామవిలాస్ సభ, అంతకంటే ముందర కృష్ణ విలాస్ సభ, ఆ తరువాత వచ్చినటువంటి ప్రజానాట్య మండలి, కళాభారతి, అనేకానేకమైన అభ్యుదయ కళా సమితి అధ్యక్షులు రావినూతల శ్రీరామూర్తి అధ్యక్షతన జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ నాయకులు చందు సాయిబాబు, కళాకారుల సంఘం కార్యదర్శి ఎం సత్యనారాయణ శెట్టి, పరిషత్ అధ్యక్షులు సింగారావు, కన్వీనర్ జానీభాష, కొసరాజు మల్లికార్జునరావు, బడుగు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నాటకం రంగం అంటే నాకు చిన్ననాటి నుంచి కూడా చాలా ఇష్టం. నేను చిన్ననాటి నుంచి కూడా గ్రామాల్లో మాకు ఈ డ్రామాలు ఇవన్నీ కూడా నాటకాలు ఇలా ప్రదర్శించడం ఉన్నప్పుడు నేను ఎక్కువగా వీటి వైపు నాకు చాలా చిన్ననాటి నుంచి కూడా ఇష్టం. అలాగే ఒక కళాకారుల గురించి మాట్లాడేంత వయసు నాకు లేకపోయినప్పుడు కూడా ఒక కళకి వదిలి వచ్చిన సినీ రంగంలో అన్న నందమూరి తారక రామారావు గారు కృష్ణుడిగా, రాముడిగా నేను చూసిన మన ముగింపు రోజు తొలినాటిగా ప్రదర్శించిన హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి రచ్చబండ సందేశాత్మకంగా సాగింది. రావుల పుల్లాచారి రచించిన నాటికకు గోవా వెంకట్ దర్శకత్వం వహించారు. ప్రత్యేక ప్రదర్శనగా కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ వారి బైపాస్ నాటిక ఆకట్టుకుంది. ఆకేళ్ల శివప్రసాద్ రచించిన నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. ఇంటర్నేషనల్ టోర్నీలో తెనాలికి చెందిన సాయిరేవతి 2 బంగారు పతకాలు సాధించింది. 3వ సుప్రద ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ మరియు బెంచ్ ప్రెస్ పోటీలలో పట్టణానికి చెందిన జి సాయిరేవతి 2 బంగారు పతకాలు సాధించింది. ఈ సందర్భంగా పట్టణానికి విచ్చేసిన సాయిరేవతికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. విఎస్ఆర్ కాలేజ్ నుండి బైకులపై స్టేడియం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం సాయిరేవతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదమని చెప్పింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఆమె కోచ్ ఎం శేషగిరిరావు కూడా క్రీడాకారులు ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన పూసపాటి శివరామ కిరణ్ రాజు పురుషుల విభాగంలో 8వ స్థానంలో నిలిచారు. ఈ నెల 26 నుంచి 30వ తారీఖు వరకు జంషెద్పూర్లోని టాటా నగర్లో సుప్రద క్లాసిక్ థర్డ్ సుప్రద క్లాసిక్ ఇంటర్నేషనల్ మీట్ జరిగింది. దీంట్లో నేను 63 కేటగిరీలో 2 గోల్డ్ తీసుకున్నాను. ఓవరాల్ 2 గోల్డే కాకుండా బెస్ట్ లిఫ్టర్ తీసుకొని మళ్ళీ డెడ్ లిఫ్ట్లో స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకున్నాను. ఈ మొత్తం ఇంత అచీవ్ చేయడానికి మా కోచ్ శేషగిరిరావు గారు అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఎవరి పేరుని చెప్పకుండా ఉంటే సారీ, అందరూ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. ప్రతి ప్లేయర్కి ఒక డ్రీమ్ ఒలింపిక్ సార్. యాక్చువల్లీ ఏంటంటే మాటలు చెప్పకూడదు, మనం ఏదైనా చేతుల్లో చూపించాలి. చెప్పి చేయకుండా కాదు, చెప్పకుండా చేసి చూపిద్దాం.
డెఫినెట్గా నా వంతు నేను ట్రై చేస్తాను. ఈ పొజిషన్కి రావడానికి నాకు కారణమైంది మా కోచ్ డాక్టర్ ఎన్ శేషగిరిరావు గారు అండ్ మై సిస్టర్ జీ ఘట్టమనేని సాయిరేవతి, మా పేరెంట్స్కి అండ్ మై కొలీగ్స్, మా తమ్ముళ్ళు ఉన్నారండి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఈసారి గోల్డ్ కొట్టి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తానండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.